సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇక్కడ మనము ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. ఐగుప్తీయులు ఇజ్రాయేలీల్ని చాలా శ్రమ పెడుతున్నారంట. శ్రమ పెడుతున్న కొద్దీ ఏం జరిగిందంట, వారు విస్తరించి ప్రబలిరి అనేటువంటి మాట రాయబడి ఉంది. ఎప్పుడైతే సంఘానికి శ్రమ కలుగుతుందో అక్కడ విస్తరణ జరిగినట్లుగా ఆది నుంచి కూడా మనము చూస్తూనే ఉన్నాం. నీరో చక్రవర్తి వచ్చాడు. వచ్చిన తరువాత ఎలా చంపించాడంటే ప్రజలని భయంకరమైన శ్రమలు, అలాంటి శ్రమలు కాదవి. ఇంకా క్రైస్తవులు అనబడిన వారిని సింహాలకి ఆహారంగా వేస్తూ వాళ్ళ వినోదం అన్నమాట. అది వాళ్ళకి ఒక సెలవు దినం వచ్చింది అని అంటే ఒక వినోదం. వాళ్ళకి వినోదం ఏంటి అంటే అరెస్ట్ చేసినటువంటి క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదులుతారు ఫస్ట్. ఆ తర్వాత సింహాలని విడిచిపెడతారు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కరిని ఎలా లాక్కుని వెళ్ళి ఎలా తింటుంటే వీళ్ళు క్రికెట్ మ్యాచ్ చూసినట్లుగా చూస్తూ ఉంటారన్నమాట. అలాగ మళ్ళీ ప్రజలందరూ చూసే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మరలా ఎవరు కూడా క్రీస్తుని అంగీకరించకుండా భయపడతారని. ఇంకా పశువుల చర్మాలను ఒలిచి దాన్ని ఎండబెట్టి దానిలో ఈ యొక్క మనుషులను పెట్టి దాన్ని కుట్టేస్తారనమాట. కుట్టేసి దాని మీద ఆయిల్ వేసి రాత్రికాల సమయంలో వీధి దీపాలలాగా ఆ ఆయిల్ వేసిన దాన్ని వెలిగిస్తారనమాట. తారు వాళ్ళ మీద వేస్తారు. ఆ తారు వేసిన తర్వాత ఒక స్తంభానికి తారు పూసినటువంటి మనిషిని కట్టేస్తారు. కట్టేసి అప్పుడు దాని మీద వాళ్ళు నిప్పు అంటిస్తారు. ఆ తారుతో అతను మండుతూ ఉంటాడు అనమాట కింద నుంచి పైకి. అది చూసి ఆ నీరో చక్రవర్తి ఎంతో ఆనందిస్తాడనమాట. ఇవి క్రైస్తవుల యొక్క హింసలు. అలాంటి హింసలు చెలరేగుతున్నప్పుడు అప్పటికే చాలామంది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఆ హింసలు పడ్డానికి కూడా ఇష్టపడ్డారు. అనేక మంది చెదరిపోయారు, అనేక మంది పారిపోయారు, అనేక మంది హతసాక్షులు అయిపోయారు, అనేక మంది ఇదిగో ఇలా ఆ యొక్క చక్రవర్తి యొక్క వికట అట్టహాసానికి బలి అయిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇంత శ్రమలు చూసినటువంటి మనుషులు ఏమవ్వాలి, పారిపోవాలి, క్రైస్తవ్యం చల్లారిపోవాలి, అసలు ఆ శ్రమలు భరించలేక అది లేకుండా పోవాలి, అవునా కదా. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఎంతమంది హతసాక్షులు అయ్యారో అంతకి కొన్ని వేల లక్షల మంది క్రైస్తవులు అయిపోయారు. సంఘం అంతా కూడా విస్తరించుట ప్రారంభం అయిపోయిందంట. ఎక్కడికక్కడ ఆత్మల పంట, ప్రతి దేశములో కూడా క్రైస్తవ్యము విస్తరించుట ప్రారంభం అయిపోయినటువంటి దినాలు. ఎక్కడైతే శ్రమ కలుగుతుందో అక్కడ విస్తరణ జరుగుతుందనేది బైబిల్ సత్యం. ఈ ఇజ్రాయేలీలకి వాళ్ళు శ్రమ పెట్టడం ఎప్పుడైతే మొదలు పెట్టారో వాళ్ళు విస్తరించి ఏమైపోయారంట, ప్రబలిపోయారంట. కాబట్టి ఇప్పుడు ఈ శ్రమ మన జీవితంలో కలిగినప్పుడు మంచిదా కాదా? మరి ఇప్పుడు మంచిదేనా? మరి శ్రమ వచ్చిందంటే మనం ఏమైపోతూ ఉంటాం చాలాసార్లు. శ్రమ మనకి ఏమేమి తీసుకొస్తుందో మనకు తెలిస్తే అది కొంతవరకు ఏడవకుండా ఉండడానికి కారణమవుతుంది. అది చాలామందికి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాళ్ళైతే ఆ శ్రమను సంతోషంగా తట్టుకుంటారు. ఎందుకంటే శ్రమ ఏమిస్తుందట, మనకి ఓర్పునిస్తుందంట. తర్వాత దాంట్లో హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, అది ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు ఏం చేయాలంట, మీరు అతిశయపడాలంట. శ్రమల యందు మీరు అతిశయపడాలి. ఎవరైనా శ్రమలలో వెళుతూ ఉంటే అందరూ ఏమంటారంటే, అమ్మో ఏం తప్పులు చేశారో వీళ్ళకి ఇన్ని శ్రమలు వచ్చేసాయి అంటారు. అది లోకంలో ఇలా మాట్లాడతారనమాట. ఏదో బాగా పాపాలు చేసేసారు వీళ్ళు, ఏవో తప్పులు చేసేసారు, ఏదో రాంగ్ ఉండి ఉంటుంది, అందుకే వీళ్ళు ఇన్ని శ్రమల గుండా వెళుతున్నారు అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే శ్రమ నీకు ఓర్పు తేవడానికి, పరీక్ష పెట్టడానికి, నిరీక్షణ రావడానికి, నీకు అతిశయం కలగడానికి, అతిశయ కిరీటం నీ యొక్క తల మీద పెట్టడానికే నీ జీవితంలో శ్రమ వస్తుంది అని బైబిల్ చెప్తుంది. మరి నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఈ యొక్క శ్రమ లేకపోతే నీకు పరీక్ష జరగదు, పరీక్ష లేకపోతే నీకు బహుమానం రాదు. కాబట్టి ప్రభువే శ్రమల చేత శోధింపబడి విధేయత నేర్చుకున్నాడంట. మన దేవుడే శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంట, విధేయత. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి ఆ శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా మనకి మేలు జరుగుతుంది. మేలు 119వ కీర్తనలో
71వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండుట నాకు మేలైంది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఈ శ్రమ రావడం వల్ల ఈ యొక్క కీర్తనకారుడు ఏమి నేర్చుకున్నాడంట? దేవుని యొక్క కట్టడలను నేర్చుకున్నాడంట. ఈ శ్రమ వచ్చిన తర్వాతే నేర్చుకున్నాడంట. శ్రమ రాకముందు ఆయన ఎలా ఉన్నాడో ఆ పైన వచనమే చూపిస్తుంది మీకు. 67 చూడండి. 67లో ఏముంది? శ్రమ కలగక మునుపు ఏమైందంట? అదన్నమాట. ఇప్పుడు శ్రమ కలగకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? రోడ్డు పక్కన ఉంటారు. సరైనటువంటి రోడ్లో వాళ్ళు, మార్గంలో వాళ్ళు ఉండరు. కాబట్టి శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిన వాడి వల్లే ఇటు అటు తిరుగుతూ, నా ఇష్టానుసారంగా తిరుగుతూ, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, నా ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు నా జీవితంలోనికి శ్రమ వచ్చింది. ఈ శ్రమ రావడం వల్ల నాకు మేలు జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు శ్రమ రావడం వల్ల మీకు ఏమవుతుంది? మనకేమవుతుంది? మేలు కలుగుతుంది. ఇది నమ్మాలి మనం. ఎవరెవరైతే శ్రమల గుండా ఈరోజు వెళుతున్నారో, చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అలాంటి శ్రమలు కాదు, చాలా దారుణమైనటువంటి శ్రమలు ప్రతి కుటుంబం కూడా అనుభవిస్తూ ముందుకు వెళుతుంది. ఇదివరకు దినాలలో ఏదో ఒక కుటుంబం ఉంది, అయితే ఏదో ఒక చిన్న పెద్ద అప్పులు ఉండేవి, లేదంటే వాళ్ళకు ఉద్యోగం ఉండేది కాదు, లేదంటే కొంచెం పేదరికంతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏవో పనులు చేసుకోవడమో, పొలం పనులకు వెళ్ళడమో, లేదంటే ఉద్యోగస్తులు అయితే చిన్న ఏదో ఆ కుటుంబం సరిపడా ఎంత వచ్చిందో అంత దాంతో తిని తృప్తి పడడం వాళ్ళు చేస్తూ ఉండరు. రోగాలు తక్కువే ఉండేవి, అప్పులు తక్కువే ఉండేవి, బాధలు తక్కువే ఉండేవి. ఎవరు కూడా ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయిన పిల్లలు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి తల్లిదండ్రులకు కడుపు కోత కూడా తక్కువగానే ఉండేది. ఇవన్నీ ఒక దినాలు అంటే ఇదివరకు దినాలలో ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇలా ఉండేది. ఈ 40 సంవత్సరాల తర్వాత మనం చూస్తే ప్రతి ఇంట్లో శోధన ఉంది, ప్రతి ఒంట్లో శోధన ఉంది, ప్రతి ఇంట్లో ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు మన ప్రమీల గారి ప్రార్థన చేసినట్లు టెక్నాలజీ ఎక్కువైపోయింది. అంతా కూడా అరిచేతిలోనికి పాపం చేసేటువంటి ఫెసిలిటీ అరిచేతిలోనే, నీ చేతిలోనే ఉంది. ఇంక 24 గంటలు నువ్వు పాపం చేయడానికి ఎక్కడో ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సిన అవసరత లేదు. ఈ ఫోన్లోనే నువ్వు మాట్లాడుతూనే పాపం చేసేస్తూ ఉంటావు, ఫోన్లో చూస్తూనే పాపం చేసేస్తూ ఉంటావు, ఫోన్లో వింటూనే పాపం చేసేస్తూ ఉంటావు. ఇవన్నీ పాపాలు. ఫోన్లోనే అప్పులు చేసేస్తూ ఉంటావు, ఫోన్లోనే నీ ఇంటికి రుణాలు వచ్చేస్తూ ఉంటాయి, ఫోన్లోనే నువ్వు అన్నిటిలోనూ కూడా బుక్ అయిపోతూ ఉంటావు. అవునా? ఫోన్లోనే అన్నీ చేసేస్తున్నారు. ఈ ఫోన్లోనే పాపం అంతా కూడా జరిగిపోయి శోధన ఎలా వచ్చేసింది. అసలు ఎంతటి శ్రమల పాలైపోతున్నారు కుటుంబాలు. నిన్నటి దినాన చాలా నిన్న ఈవినింగ్ నాకు తెలుస్తుంది అన్నమాట, చాలా ఆత్మహత్యలకు ప్రేరేపించబడే ఆత్మ తిరుగుతున్నట్లు. ఎందుకంటే శ్రమలలో వాళ్ళు తట్టుకోలేక, ఇరుకులలో ఇబ్బందులలో ఉన్న వాళ్ళు ఒక కొంపటిలో నలిగిపోతున్న వాళ్ళందరూ నిన్నటి దినాన దాని ద్వారా ఏడవబడుతున్నారు. ముందొకసారి చెప్పాను నేను వర్తమానంలో, ఆ రోజు కూడా నాకు బయలుపరిచారు దేవుడు, అదే వర్తమానం చెప్పాను. నిన్న కూడా నాకు బయలుపరిచారు దేవుడు. దాంతో ఏడవబడి పీడింపబడిపోతూ ఉన్నవాళ్ళు. నిజంగానే ఈరోజు కూడా నేను కొన్ని న్యూస్లు విన్నాను. నిన్నటి దినాన ఇలా చూపించావు ప్రభా, ఎంతమంది శ్రమలలో నశించిపోతున్నారు, ఎంతమంది నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. నిజంగా మనకి పరీక్షలు కలగడానికి వచ్చేటువంటి శ్రమలు మనకి మేలే చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు తప్పు చేయడం ద్వారా నీ జీవితంలోనికి శ్రమ వచ్చిందనుకోండి, తప్పు చేయడం ద్వారా అంటే వాంటెడ్లీ కావలసి ఉండే అప్పులు చేశాము, కావలసి ఉండే లగ్జరీ కోసమని, ఇష్టానుసారంగా తిరగడం కోసమని, విచ్చలవిడి కోసమని, టూర్లు వెళ్ళడం కోసమని, బంగారాలు కొనుక్కోవడం కోసమని, అదే ఆడంబరాల కోసం అప్పులు చేసి ఫంక్షన్స్ చేసేసి అప్పులు పాలైపోయిన వాళ్ళు ఏం చేయాలి? ప్రభువా, మేము చాలా శోధనలో ఉన్నాం, మేము కూరుకుపోయాం కాబట్టి క్షమించి మమ్మల్ని విడిపించు అనే ప్రార్థన నీవు ఉపవసించో, మందిరానికి వచ్చో, ఒప్పుకోలు చేసుకునే పశ్చాత్తాపడి చేస్తే దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. మనం ఇవేమీ చేయలేదు, కావాలని వాటికవే అలా మనము దాంట్లో కూరుకుని పోయాము. అప్పుడు అది దేవుని యొక్క పరీక్ష అయి ఉండొచ్చు మన జీవితంలో. నేను కావాలని చేసింది అది కాదయ్యా, అది అనుకోకుండా జరిగిపోయాయి ఈ కార్యాలు, మేము కూరుకుపోయాం. అది శోధన అయినా కానీ,
అప్పైనా కానీ, లేదంటే మనకు తెలియకుండా మన తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేసేశారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. వాళ్ళ ద్వారా ఈమె పూర్తిగా కూరుకుపోయింది. అతడు తాగుబోతూ, తిరుగుబోతూ, తిట్టుపోతూ, తిండిపోతూ అన్నీ కూడా అతడు. ఇప్పుడు ఏం చేస్తుంది ఆ అమ్మాయి వాంటెడ్లీ కూరుకుపోలేదు అక్కడ, తల్లిదండ్రులు ఇచ్చి చేశాడు. ఈ శ్రమలో ఆమె ఎలా ఉండాలి, కావలసి చేసిన తర్వాత కూరుకుపోయినటువంటి శ్రమలో ఎలా ఉండాలి, బైబిల్ తెల్లంగా చదివిస్తూ ఉంది. ఒకవేళ నీకు కానీ అలాంటి శోధనలు వచ్చాయి, నీకు నువ్వే చేసుకున్నావు తప్పిదాలన్నీ, నీకు అలాంటి శోధన నీ గర్వం వల్ల, నీ అహంకారం వల్ల, నీ చేతకానితనం ద్వారా, నీ యొక్క నిర్లక్ష్యం ద్వారా నీకు శ్రమలు వచ్చేసినాయి. దాని నుంచి బయటికి రావడానికి దేవుడు విధేయత నేర్పిస్తున్నాడు. నీకు శ్రమలు నీకు విధేయత నేర్పిస్తాయి, శ్రమలు నీకు మేలు చేస్తాయి, శ్రమలు నీకు తగ్గింపు నేర్పిస్తాయి. శ్రమలు చాలా మంచివి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్ శ్రమలు మీకు మేలు, శ్రమలు మీకు మేలు కలుగజేస్తాయి. ఒకవేళ ఈ శ్రమే కానీ రాకపోతే నేను ఖచ్చితంగా తప్పిపోయి ఉండేవాడని ఒక ఆవిడ వచ్చి అంటది, నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి ముందు నేను ఎంతో గర్విష్ఠిని, నేను ఎంతో అహంకారిని, నేను ఎంతో విగ్రహారాధికురాలిని, నేను ఎంతో విచ్చలవిడిగా జీవించాను. ఈ శ్రమలు వచ్చిన తర్వాత జీవము గల దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, ఈ శ్రమలు నాకు మంచి అయినాయి అని చెప్పిన వాళ్ళు నాతో చాలామంది ఉన్నారు. ఇంచుమించు రక్షించబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు ఆ మాటలు నాతో మాట్లాడారు. ఇది సత్యం. కాబట్టి ఈ శ్రమల గుండా వెళుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాటిలో ప్రభువా నేను నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్న తరువాత, దానిలో నేను ఓర్పు నేర్చుకున్న తరువాత, ఆ పరీక్షలో నేను నెగ్గేటట్లు నాకు సహాయం చేయండి అనే ప్రార్థన చేస్తూ నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అధికముగా చదవాలి, వాక్యాలను ఇలా అధికముగా వినాలి. వింటూ ఉంటే మీకు ఏం జరుగుతుందంట, విశ్వాసము కలుగుతుందంట. వినుట చెడ్డ మాటలు కాదు, దేవుని గూర్చినటువంటి మాటలు వినుట ద్వారా మీకు విశ్వాసం. చాలామంది ఇలాంటివి వింటారు. నీకు కష్టముందా, నాకు కష్టముందా, మీ ఇంట్లోని ఇవే బాధలా, మా ఇంట్లో కూడా ఇవే బాధలు, మీ ఇంట్లో కూడా అవే సమస్యలా, ఇద్దరు కూర్చుని గంట సేపు మాట్లాడుకుని నాకైతే అస్సలు వీడితో ఉండాలని లేదు, నాకైతే అస్సలు మా అత్తగారు ఉన్న ఇంట్లో ఉండాలని లేదు, నాకైతే అస్సలు పిల్లలను చూసుకోవడం లేదు, నాకైతే ఇలా ఉందని ఒక ఆవిడ చెప్తే నాకైతే ఇంకోలా ఉందని ఇంకొక ఆవిడ చెప్తుంది. అప్పుడు వాళ్ళు వినుట ద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళు భ్రష్టులుగా అయిపోతున్నారు, మరీ భ్రష్టులుగా అయిపోతున్నారు. చూసారా యూట్యూబ్లో, పేపర్లో 3 మగబిడ్డల్ని తల్లి అలా అర్ధాంతరంగా చంపింది. ఆ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా లేవు, ఇంకా 7, 8, 6 కావాల. 3 మగబిడ్డలు ఎంత చక్కగా ఉన్నారంటే ఆ 3 మగపిల్లల్ని సంవత్సరం నుంచి చంపడానికి ట్రై చేస్తుందంట ఆ తల్లి. ఎందుకు అంటే 10th స్టాండర్డ్లో వాళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్ గ్యాదరింగ్ జరిగిందంట. జరిగినప్పుడు అప్పటి వరకు భర్తతో 3 బిడ్డలను కనింది. ఓల్డ్ స్టూడెంట్ గ్యాదరింగ్ జరిగినప్పుడు 10th క్లాస్మేట్ ఈవిడికి కలిశాడంట. అప్పటి నుంచి ఆ 10thలో ఈవిడికి బాయ్ ఫ్రెండ్ ఏమో మరి ఆయన నాకు తెలియదు. ఆ అబ్బాయితో ఇద్దరు కలిసి మళ్ళీ ఇప్పుడు పరిచయం పెంచుకుని 3 బిడ్డలు ఆటంకంగా ఉన్నారు, వీళ్ళని చంపేసి వచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేశారంట. ఒకసారి చూసారా తల్లి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఏంటి శోధనలు, ఏంటి యొక్క పశు మనస్సు, మృగ మనస్సు ఏంటది. మృగాలు కూడా అలా చెయ్యవు. ఒక కుక్క పిల్లల్ని పెడితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది నోటితో కరిచి పెట్టుకుని మనం ఎవరైనా చూస్తే ఏమన్నా చేసేస్తామేమోనని భయంగా అది దాచే విధానం ఎప్పుడైనా చూసారా? కుక్క కంటే హీనమైనటువంటి తల్లులు ఎలా ఉందో చూసారా? భయంకరమైనటువంటి పాపము విచ్చలవిడిగా పెరిగిపోయి కుక్క కంటే హీనంగా బ్రతుకులను మార్చుకుంటున్నటువంటి మానవులు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము నిందారహితులుగా దేవుడికి కనపడేంత వరకు శోధన ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు మన జీవితంలోనికి అలౌ చేయబడింది, నిజంగా ఇది నాకు ఓర్పుని, సహనాన్ని నాకు నేర్పించాలి అని వచ్చినటువంటి ఈ శ్రమలో దేవా నేను ఏమి నేర్చుకోవాలో నాకు ఆ పాఠాన్ని నేర్పించండి. ఎందుకు ఇందాక ఆ మాట చెప్పానంటే ఇద్దరు కూర్చొని చెడ్డ మాటలు మాట్లాడుకుంటే ఇలా ఉంటుందని చెప్పడానికి ఈ తల్లి గురించి చెప్పాను. అదే నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నావు, ప్రతిదినము నీ బోధకులు నీకు చేస్తున్న బోధన వింటున్నావు, అప్పుడు నీకేం జరుగుతుందో తెలుసా? విశ్వాసం వస్తుంది, నిరీక్షణ కలుగుతుంది, పరిశుద్ధత కొరకైన ఆరాటం పెరుగుతుంది, దేవునిలో ఆనందించడం నీవు మొదలు పెడతావు. కాబట్టి జాగ్రత్త. ఎవరితో మీరు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, ఎవరితో ఎక్కువసేపు చాటింగ్ చేస్తున్నారు, ఎవరి మాటలను మీ చెవిలోనికి తీసుకుంటున్నారు, ఎవరు మీకు ఇంకా ఆజ్యం పోస్తూ ఉన్నారు, మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఇది చాలా జాగ్రత్తగా మీ చెవులను
కాపాడుకోవలసినటువంటి పరిస్థితి. ఏం వింటున్నామో అది చాలా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనమాట. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మీరు ఏం చేయాలా? దేవుని వాక్యాన్నే ఆశ్రయించాలి. అదే దావీదు 119వ కీర్తన అంతా చదువుకుంటే, నాకు శ్రమలు కలగడం నాకు మేలైంది ప్రభు. ఎందుకంటే నేను ఒకవేళ శ్రమ లేనప్పుడు నేను ఇలా తప్పిపోయాను, శ్రమ వచ్చిన తర్వాతే నేను లైన్లోకి వచ్చాను అన్నాడు ఈయన. కాబట్టి శ్రమ మీకు మేలు తీసుకొని వస్తుంది. శ్రమ మీకు విధేయత నేర్పిస్తుంది. ఆయన దేవుని కుమారుడై ఉండి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారు అనేటువంటి మాట. శిలువ మరణం అందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన ఎంత తగ్గించుకున్నారంట? శిలువ మరణం అందునంతగా విధేయత చూపించిన వాడే. అది దేశద్రోహులకి, బందిపోటు దొంగలకి, మరి అసహ్యమైన పనులు చేసిన వారికి వేసేటువంటి ఆ శిలువ మరణము ఆయన తెచ్చుకుని అది నీకు వేయబడుతుందంటే సరే అని చెప్పాడంట. ఈ గిన్నె నా యొద్ద నుంచి ఏమైనా తీస్తావా ప్రభు అంటే, లేదు లేదు నువ్వు అది త్రాగాలి అన్నాడు ప్రభు. అంత తగ్గింపులోనికి నువ్వు వెళ్ళాలి అంటే సరే అన్నాడు. అది విధేయత. ఆ శ్రమల పాత్ర నా దగ్గర నుంచి ఏమైనా తొలగిస్తావా ప్రభు అని అడిగాడు. లేదు లేదు అది నువ్వు తాగాల్సి ఉంది, అంత ఆ శిలువ మరణం ముందునంతగా నువ్వు తగ్గించుకోవాల్సి ఉన్నది అంటే సరే అని ఆయన విధేయత చూపించాడంట. విధేయత చూపించడం ద్వారా దేవుడికి వచ్చినటువంటి, యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చినటువంటి ఫలితము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఉంటుంది. అందుచేత పరలోకమందున్న వారిలోను, భూమి మీద ఉన్న వారిలోను, భూమి క్రింద ఉన్న వారిలోను ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా దేవుడు అధికముగా ఆయనను హెచ్చించెను. హల్లెలూయా. శ్రమ మీకు హెచ్చింపును తీసుకొస్తుంది. శ్రమ మీకు మేలు చేస్తుంది. శ్రమ మీకు విధేయత చూపిస్తుంది, నేర్పిస్తుంది. శ్రమ మీకు ఇప్పుడు ఏమిచ్చింది? హెచ్చింపు. యేసుక్రీస్తు ప్రభువారట ఆ శిలువ మరణము పొందిన కారణంగా, దేవునికి విధేయత చూపించిన కారణంగా ప్రతి మోకాలు ఆయన నామము పేరట వంగునట్లును, ప్రతి నాలుక ఆయన నామము పేరట స్తుతించినట్లును, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాడు ఆయన నామము పేరట ఆయనకి ప్రార్థన చేయడం అనేటువంటి ఆధిక్యత ఆయనకి వచ్చిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి అది. కాబట్టి శ్రమలు పడుతున్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరత అయితే లేదు. ఆయన చంపేడు మనల్ని, ఆయన మనల్ని చంపడు. కొద్ది కాలము మీరు శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. ఈ కొద్ది కాలంలో మీరు లోబడట్లేదు అనుకోండి, మీరు లొంగట్లేదు అనుకోండి, మీరు అస్సలు సరెండర్ అవ్వట్లేదు అనుకోండి, ఏ విధేయతలు చూపించమని దేవుడు చెప్పాడో దానికి వ్యతిరేకంగా మీరు బూతు మాటలు మాట్లాడుతూ, మీరు ఇతరులను శపించేస్తూ, మీరు దేవుడి మీద తిరుగుబడిపోతూ, దేవుడిని తోలనాడుతూ, దేవుని సేవకులను తిట్టేసుకుంటూ, శ్రమలో ఫ్రస్ట్రేషన్లో ఎలా ఉంటుందంటే ఎవరు కనబడితే వాళ్ళని తిడతారు. కొంతమంది కావాలనే దేవుని సేవకులను తిడతారు. అది ఎంత పెద్ద శాపమో వాళ్ళకి అస్సలు అర్థం కాదు వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళు శ్రమల కాలంలో అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయండి, బాగోలేనప్పుడే కదా మనం ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ శ్రమ మనకి ఇన్ని మంచి గుణ లక్షణాలని తీసుకుని వస్తుంది. శ్రమ మనకి హెచ్చింపునిస్తుందంట. అది అంటే శ్రమల ద్వారా మనము కుమారత్వాన్ని పొందుకుంటామంట. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనము. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కానేకారు. కాబట్టి ఇప్పుడు కుమారులు అయిన వాళ్ళు శిక్షణలో ఉన్నారంట. ఇప్పుడు దేవుని కుమారులను ఎప్పుడు అనబడతామంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించామో, బాప్తిస్మాలు తీసుకొని ఆయనలోనికి మనము బాప్తిస్మము ద్వారా దేవుని బిడ్డలు అనబడ్డామో అప్పుడు మనమందరము ఎవరమట? కుమారులుగా మార్చబడతాం. ఆ కుమారులు శిక్షణలో ఎదగాలి. శిక్షణలో ఎదగకపోతే వాళ్ళు దుర్బీజులే కానీ కుమారులు అనబడరు. అంటే ఇప్పుడు ఈ యొక్క శ్రమల ద్వారా, శిక్షణ ద్వారా మనము కుమారత్వపు హక్కుని పొందుకుంటున్నాం. హల్లెలూయా. అవి కానీ లేకపోతే మనము సాధు చేయబడము. ఇప్పుడు మీ పిల్లలందరికీ పరీక్షలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఆవిడ ప్రార్థన చేసింది కదా, ఇంజనీరింగ్కి ఇదిగో పలానా డేట్ నుంచి జరగబోతుంది, 10th వాళ్ళకి మొన్న జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఇది జరిగింది. ఈ పరీక్షలన్నీ కూడా ఎంత చక్కగా మీ పిల్లలను పరీక్షలకు అప్పగిస్తున్నారండి. మీరు కష్టపడుతున్నారా? పిల్లలు చదువుకుంటున్నారా?
రాత్రంతా చదువుకుంటున్నారు, పొద్దున్నంతా చదువుకుంటున్నారు, ట్యూషన్కి పంపిస్తున్నారా, సంవత్సరం అంతా చదువుతున్నారా? ఎండలో ప్రార్థనకు వస్తే పాపం ఎండలో ప్రార్థనకి వెళ్తున్నారు అంటుంటారు. ఎంత ఎండలైనా మీ పాస్టమ్ గారు ప్రార్థన పెట్టేశారా? అదే ఎండల్లో, మండుట ఎండల్లో వాడికి ఇంత బాక్స్ పెట్టి వాళ్ళకి కోచింగ్ సెంటర్లకు పంపించేస్తుంటారు. మండుట ఎండలు ఇంతే బాక్స్ అడిగి సాయంకాలం వరకు ఉండు. ఎవరి కోసం ఉండవు, నువ్వు చదవాలి, చదవకపోతే అవ్వదు, కావాలంటే ఇంకో బాక్స్ పెడతాం, బ్రేక్లో ఇది కొనుక్కోలే, 100 రూపాయలు తీసుకో, అంతేగాని ఇంటికి రాకు. ఎంత శిక్షణ అండి, ఎంత శిక్షణ ఇస్తున్నారా లేదా చెప్పండి తల్లిదండ్రులు? ఎండలో ఈ శిక్షణ కోసం వాడిని పంపించేస్తారంట, అది చదువు అంట. కాబట్టి అది రేపొద్దున్న పొట్టకూటి కోసం అండి. మరి చదువు లేకపోతే ఉద్యోగం ఎలాగని? అసలు ఏమీ లేకుండానే ఆకాశ పక్షులను ఎలా పోషిస్తున్నానో చూడు. అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, కొట్లు లేదు, అయినప్పటికీ నీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాడా? నీ జీవనం ఏపాటిది? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే నీకు నేను పోషించలేనా? నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించాను, ఒక్క వెంట్రుక రాలిపోయినా నాకు లెక్క, నీ గురించి నాకు తెలియదా అని అడిగే దేవుణ్ణి ఎండలో రావడానికట ఎంత కష్టపడిపోతారో చెప్పలేను నేను. నిన్ను పోషిస్తున్నది ఆయన, నిన్ను బ్రతికించింది ఆయన, నీకు ఊపిరిచ్చింది ఆయన, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన, నీ 4,000 5,000 లోపలికి వెళ్ళడానికి సహాయం చేసింది ఆయన. అన్నీ ఉండి తినలేని వాళ్ళు బోడు మంది ఉన్నారు, అసలు అరగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు అన్నం తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసో లేదో. ఇన్ని అవలక్షణాలతో ఉన్న నిన్ను పోషిస్తున్న తండ్రిని మర్చిపోయి ఈ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికే లెక్కలు, మీకు దేవుని సన్నిధికి రావడానికే డబ్బులు లెక్కలు, ఎండ లెక్కలు, వాన లెక్కలు, ఇక్కడ సరిపోవట్లేదు, సఫకేటింగు, ఇదంతా కూడా ఇరుకైపోయింది, వెళ్ళడం మానేద్దాం. ఇవన్నీ ఎప్పుడు దేవుని మందిరానికి, దేవుని మందిరానికి. అదే చదువుకోవడానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, వీటికి ఇవేమీ కూడా అడ్డులు రావు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. చూసావా ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారో? ఒక్కడూ తినగా లేడు. నడినెత్తి నుంచి అరికాలు వరకు దొంగ ఆలోచనలే, తలంపులన్నీ దొంగవే, ఆలోచనలంతా చెత్తవే. ఆకాశమా విను, భూమి ఆలకించు. ఒక పశువు దాని యొక్క కామందును చూసి ఎంత ఎండలో నడిపించుకెళ్ళినా వెళ్ళిపోతుంది, అంతేనా? పశువుకు తెలిసినంత నా ప్రజలకు తెలియదు అని ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు యేసయ్య. చదివారా యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. అదే అలాంటి పశువుతో పోలుసాడు అనమాట. దాని కామంది ఎవరో ఆ పశువుకి తెలుసు, వెంబడించి వెళ్ళిపోద్ది. నా బిడ్డలు నన్ను ఎరుగరు, వాళ్ళు నా కోసం కష్టపడరు అని ఆయన చెప్తున్నాడు. అంటే శ్రమల గురించి మాట్లాడుతున్నాను. ఆ శ్రమ కలిగినప్పుడు శ్రమలో మనము కానీ ఓర్చుకొని, ఆ ఓర్పులో సహనాన్ని నేర్చుకొని, నిరీక్షణను తీసుకొని దేవుని కొరకు మనము ఖచ్చితంగా నిలబడితే, కొన్ని రోజులు కరువు వస్తే రానియండి, 3 పూటలు తినేది 2 పూటలు తిందాము, లేదంటే ఒక పూటే తినండి. 5 డ్రెస్సులు ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటారేమో, ఒక డ్రెస్ కొనుక్కోండి, ముందు అన్నీ ఉన్నాయి కదా. అబ్బే ఏది తక్కువ రాకూడదు. తక్కువ వచ్చిందంటే ఇంట్లో పళ్ళాలు ఎగిరిపోతాయి, ముఖాలు మాడిపోతాయి. ఇప్పుడు శ్రమలో వెళుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, అది రోగమే కానీ, కరువే కానీ, ఖడ్గమే కానీ, హింసే కానీ, బాధే కానీ, ఉపద్రవమే కానీ, ఏదైనా సరే దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు ఒకవేళ మన విధేయత ద్వారా వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి నిన్నవే పట్టణస్తుల్లాగా అడగండి, ఇది నా విధేయత ద్వారా, చేతకాని తనం ద్వారా, నేను చేసిన తప్పు ద్వారా ఈరోజు ఈ పనిష్మెంట్ నేను అనుభవిస్తున్నాను. ఎప్పుడైతే పశ్చాత్తాపము ఒప్పుకోలు వస్తుందో వెంటనే దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఇది అనుక్షణం చెప్తున్నాను నేను, అనుక్షణం చెప్తున్నా. ఈ నా పరిస్థితికి నేనే కారణమయ్యా, ఈ నా పరిస్థితికి నా యవ్వనంలో చేసిన తప్పులే నాకు కారణమయ్యా, ఈ నా పరిస్థితికి తెలిసి చేసిన తప్పులే కారణమయ్యా, ఈ నా పరిస్థితికి తెలిసి చేసిన అప్పులే కారణమయ్యా, ఈ నా పరిస్థితికి తెలిసి నేను నా నోటిని ఇంకొకళ్ళ మీద పారవేసుకుని ఈర్ష్యతో ద్వేషంతో మాట్లాడిన మాటలే కారణమయ్యా అని మీరు తెలుసుకున్నారనుకోండి, వెంటనే దానికి పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చెల్లించేసుకుని దేవుని దగ్గర మీరు ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేస్తే మరి కొన్ని రోజులు ఉంటుంది ఆ పనిష్మెంట్ పీరియడ్. అప్పుడు అంతా మీరు ఇంకా తగ్గిపోవాలి. తగ్గి ఆ బూడిద పూసుకోవడం అంటే ఏంటి, గోనెబట్ట కట్టుకోవడం అంటే ఏంటి, తగ్గింపు అన్నమాట. తగ్గిపోయి అన్నీ నేర్చుకొని దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తే పర్టికులర్ టైం అంటూ ఉంటుంది, సరైన సమయం అంటూ వస్తుంది. ఆ టైంలో దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపించి బయటికి తీసుకొస్తారు, సువాసనతో తీసుకొస్తారు, బంగారంలాగా తీసుకొస్తారు. ఏంటంటారు, ఆ అగ్ని మంట కేవలం బంగారానికే ఉంటుంది, సీసానికి ఉండదు. సీసము తెలుసా, దానికి ఉండదు. వాళ్ళు అవిశ్వాసులు, వాళ్ళు బంగారానికే మంట పెడతారు తప్ప ఊరికే ఒట్టి మెటల్స్కి మంట పెడితే అక్కడే మెల్ట్ అయిపోతాయి. కాబట్టి శ్రమలలో వెళుతున్నవారు బంగారంలాగా బయటికి వస్తారు. హల్లెలూయా. కాబట్టి శ్రమలలో మీరు విధేయత, మేలు,
మరి ఓదార్పు, మరి మంచి ఏమంటారు తగ్గింపు నేర్చుకోవాలని దేవుడు కోరుకున్నారు. స్టెఫన్కి ఘనత వచ్చిందండి శ్రమల ద్వారా. స్టెఫన్కి ఘనత వచ్చింది. యోబుకి సౌందర్యం వచ్చింది. యోబు గారు సౌందర్యం పొందుకున్నాడు. యోబు ముందు పిల్లలు పుట్టారా లేదా? వాళ్ళు చనిపోయినప్పుడు చాలా అందమైన వాళ్ళు చనిపోయారని రాసుందా మీకు? లేదు లేదు, మామూలుగా బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు ఈయన శ్రమల కొలిమిలో నేను సువర్ణము వలె పుటము వేయబడితేనే అంటాడు ఆయన. ఆ శ్రమలలో నేను కాల్చబడుతూ ఉన్నాను, నా విమోచకుడు నన్ను విడిపిస్తాడు, నేను శ్రమ పొందిన పిమ్మట సువర్ణంగా నేను బయటకు వస్తాను అన్నాడు. ఆ శ్రమల కాలం అయిపోయిన తర్వాత యోబుకి విపరీతమైనటువంటి సౌందర్యం వచ్చింది. బంగారం ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. అది చూస్తే మీ కళ్ళని మెరుస్తాయా? మెరుస్తాయి కదా, ఒక్కసారి మెరుస్తాయి కదా. అలాగా ఆయన దాంట్లోంచి బయటికి రాగానే ఆయనకి చాలా సౌందర్యం వచ్చింది. తర్వాత బిడ్డలను కన్నాడు ఆయన. ఆ యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశంలో లేరట. హల్లెలూయా. మరి సౌందర్యం వచ్చిందా లేదా? వచ్చిందా? తండ్రిలాగా తల్లిలాగే కదా ఉంటాం మనం. కాబట్టి యోబు కుమార్తెలంతటి అందగత్తెలట ఆ దేశంలోనే లేరంట. శ్రమలు నీకు సౌందర్యాన్ని తీసుకొస్తాయి. ఎలా చెప్పగలుగుతాం? కోపంగా ఉన్న మొహాన్ని ఒక్కసారి ఊహించుకోండి, మీ ముఖమే. ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంగా మొహం పెట్టి ఈ రెండు దగ్గరికి వచ్చేసి ముక్కు ఇలా పైకి వెళ్ళిపోయి మీకు ఏదో కోపం ఉంది, మీ ఆయనగారు వచ్చేసరికి మీ మొహం అలా ఉందన్నమాట. ఎంత అందంగా ఉంటారంటే చెప్పలేను. ఇంకొకసారి అలా సెల్ఫీ తీసుకోమని చెప్పాను ఒకసారి మీకు. మీరందరూ అలా ఉన్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకొని అది మీ వాట్సాప్ పిక్ కింద పెట్టుకుంటే చూసుకున్నప్పుడల్లా సౌందర్యం పెరిగిపోతుంటుంది మీకు. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? కోపం పోయిందనమాట. ఇప్పుడు శ్రమల ద్వారా ఈవిడ కోపాన్ని జయించింది, కొంచెం సౌందర్యం వచ్చింది కదా. ఇప్పుడు తరువాత తగ్గింపు. గర్విష్ఠుల ముఖం తెలిసిపోద్ది. మీకు తెలుసా గర్విష్ఠులు ఎలా ఉంటారో? కళ్ళు ఎక్కడ ఉంటాయి? నెత్తి మీద ఉంటాయి, ఉండాల్సిన ప్లేస్లో ఉండవు. నెత్తి మీద ఉంటాయి. మెడ ఎలా ఉంటుంది? స్ట్రైట్గా నుంచి ఉంటుంది. అవును కదా. బయటికి వెళ్ళినప్పుడు లోపల ఉన్నప్పుడు నన్నే చూడాలన్నట్లు ఉంటారా? గర్వం అన్నమాట అది, గర్వం. చూడండి నాకే కారు ఉంది, చూడండి నాకే అందం ఉంది, చూడండి నాకే ఇంత అందమైన కూతుర్లు, నాకే ఇంత అందమైన కొడుకులు, నాకే ఇంత అందమైన హస్బెండ్. ఇంకెవ్వరికి లేదు ఇంత అందమైన హస్బెండ్ ఈ చర్చిలో, ఇంకెవరికి లేరు, నాకే ఉన్నారు. లేరనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా మీరు? హస్బెండ్ని బట్టి అతిశయి ఫోజులు కొట్టేస్తుంటారు అన్నమాట. భార్యను బట్టి అతిశయించడం, అసలు పిల్లల్ని బట్టి, వాళ్ళ ఉద్యోగాలను బట్టి, పిల్లల అందాలను బట్టి, వాళ్ళ చదువులను బట్టి, వాళ్ళకున్నటువంటి వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, పిల్లలకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి. పిల్లలు ఎక్కడో ఫారెన్లో స్టడీస్ చేస్తుంటే వీళ్ళకి ఇక్కడ కళ్ళు ఎక్కడ నెత్తి మీద ఉంటాయి కళ్ళు. ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళ రూపురేఖలు మారిపోతాయండి. నేను అదే చెప్తున్నాను మీకు. గర్విష్టి వాళ్ళ మొహం తెలిసిపోద్ది. ముఖం చూసి చెప్పేయగలం మనం. గర్విష్టి ముఖం, కోపిష్టి మొహం, అసూయతో ఉన్న మొహం, ఈర్ష్య ఉన్నప్పుడు నవ్వగలుగుతామా? అస్సలు లోపల నుంచి మండిపోతుంటుంది అన్నమాట. లోపల నుంచి అన్నీ మండిపోతుంటే బయటికి నవ్వుతారు, కానీ ఆ నవ్వు తేట తెల్లమైన నవ్వు కాదు, స్పష్టమైన నవ్వు, అచ్చమైన నవ్వు కాదు. ఈ ఫీలింగ్స్, ఈ ముఖం అంతా నాకు బాగా తెలుసు అనమాట. నా చుట్టూ ఉన్నారు కొందరు, అన్ని రకాల నవ్వులు తెలుసు నాకు. నేను చూస్తుంటాను, ఓహో ఈరోజు అది జరుగుతున్నట్లుంది ఇక్కడ అనుకుని నేను వచ్చేస్తుంటాను అంతే. ఇవన్నీ కూడా నేను చూస్తుంటాను. ఈ మొహం ఈరోజు ఇలా ఉందంటే సంథింగ్ రాంగ్, అదే ఉండొచ్చు అని కొంతమంది మనుషులను నేను చూస్తూ ఉంటాను. మనం అదే చిరునవ్వుతో మనం వచ్చేయాలి. అదే చిరునవ్వుతో, అదే మంచి ప్లెజెంట్గా ఉన్నటువంటి ముఖంతో మనము మామూలుగా వచ్చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ పోతాయి అన్నమాట అండి. శ్రమలు వచ్చినప్పుడు నీకు కోపం తగ్గిపోయింది, నీకు శ్రమలు వచ్చినప్పుడు నీకు అసూయ తగ్గిపోయింది. నేర్పించారన్నమాట దేవుడు దీంట్లో. ఈ శ్రమలు వచ్చినప్పుడు నీకు అదే గర్వం తగ్గిపోయింది. ఈ శ్రమలు వచ్చినప్పుడు నీకు మంచి హంబుల్నెస్ వచ్చింది నీ జీవితంలో కదా. నేర్పించారు దేవుడు, మెడను వంచారు దేవుడు. అపవిత్రత పోయింది, అపరిశుద్ధత పోయింది. పవిత్రత, ప్రభువు వలె పవిత్రులుగా మనం మార్చబడ్డాం. ఆయన సారూప్యములోనికి మార్చబడ్డాం. హల్లెలూయా. ఆయన సారూప్యంలోకి మార్చబడితే మన ప్రభు వెట్టివాడంట 10,000లో సుందరుడంట. హల్లెలూయా. ప్రభువు సారూప్యములోనికి మనం మార్చబడిపోతే మోషే 40 దివారాత్రులు ప్రభుతో మాట్లాడడానికి వెళ్ళాడు. ప్రభుతో మాట్లాడడానికి వెళితే ప్రభువు ఆయన మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎట్టివాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన మాట ఎలాంటిదో,
ఆయన ఇలా దగ్గరికి వస్తే ఇప్పుడు చూడండి సెల్ ఫోన్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే సెల్ ఫోన్ అస్తమాను దగ్గరగా ఉంచుకుంటే ఆ రేడియేషన్తో చాలా ఇబ్బంది అయిపోతుందంట, మీ ముఖం నల్లగా అయిపోద్దంట. తెలుసా మీకు ఆ సంగతి? పాపం చాలామంది యవ్వనస్తులు అమ్మాయిలకు తెలియదేమో, దగ్గర పెట్టుకుని దుప్పటి లోపల పెట్టుకొని ముఖం ఇలా పెట్టుకుని మాట్లాడేస్తుంటారు. నల్ల కాకుల్లాగా బయటకు వస్తున్నారు అన్నమాట. ఎన్ని రాస్తే ఏముంది తర్వాత, అది 4 రోజులే రాసి 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 మళ్ళీ నల్లగా అయిపోతారు వాళ్ళు. దానికి కారణం తెలియదు, వాళ్ళ సెల్ ఫోన్ ఇలా ముఖంలో పెట్టుకుని మాట్లాడేసుకుంటూ ఉంటారు. చాలామంది తెలివైన వాళ్ళు తగ్గించుకుంటారులేండి లైటింగ్, అయినా సరే ఈ రేడియేషన్ అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుందంట. అలాగా దేవునితో ముఖాముఖి మాట్లాడుతూ ఉంటే ఒక సెల్ ఫోనే నీకు అంత రేడియేషన్స్ పంపిస్తూ ఉంటే ఆయన ఎంత ఎంత హై వోల్ట్స్తో ఆయన ఉంటాడు. ఆయన కోటి సూర్యుల తేజస్సు మించిన వాడంట. ఆయన తేజస్సు గల ముఖం ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడుతుంటే మోషే ముఖం అట ఆయన కొండ దిగి వస్తుంటే ప్రజలు ఇలా చూడలేకపోతున్నారంటండి. కోటి సూర్యుల కాంతి ముఖంలోంచి వచ్చేస్తుందంట అనుదినము దేవునితో. మరి మనం ఈ లక్షణాలన్నీ కడుక్కుంటే మనం సౌందర్యం పెరిగిపోదా? ఎంతటి సౌందర్యవంతులు అయిపోతాం మనము. శ్రమ ఈరోజు మీకు సౌందర్యము తీసుకొస్తుంది. హల్లెలూయా. నీకు హెచ్చింపునిస్తుంది. ఇప్పుడు స్టెఫనుకి శ్రమలు అవుతున్నాయి అక్కడ. లాస్ట్ పాయింట్ ఇది వినండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించిన పాయింట్. స్టెఫను హతసాక్షి అయిపోయాడు కదా. స్టెఫను ఆ యొక్క ఆది సంఘములో ఫస్ట్ హతసాక్షి స్టెఫనే. ఇప్పుడు ఆయనని రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఇక్కడ రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖం అక్కడ సభలో వీళ్ళందరితో మాట్లాడుతూ ఆయన వాక్యాన్ని చెప్తున్నాడు. అబ్రహాము మొదలుకొని ఏం జరిగిందో వాక్యం చెప్తూ ఉంటే సభలో ఉన్న వారందరూ ఇలా స్టెఫను వైపు చూసినప్పుడట స్టెఫను ముఖమట దేవదూత ముఖము వలె, హల్లెలూయా, స్టెఫను ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించిపోతుందంట దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈయన రాళ్లతో కొట్టమన్నారు, అలా చంపమన్నారు. రాళ్లతో ఆయన్ని కొడుతూ ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళు వేసి ఉన్నాడు. ఆకాశం ఆయన కొరకు తెరవబడిపోయింది. శ్రమలు ఈయనకు వచ్చినప్పుడు జరిగిన సందర్భం. ఇక్కడేమో ఈయన శ్రమ అనుభవిస్తున్నాడు, శరీర శ్రమ. రాళ్లతో ఒక్కసారి కత్తితో పొడిచి చంపేస్తే వేరు, గన్తో పేల్చి చంపేస్తే వేరు, కత్తితో తల నరికేస్తే కూడా వేరే. కానీ ఒక్కొక్క దెబ్బ తగులుతూ చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టడం అంటే అది ఎక్కడ తగులుతుందో, ఎంత కసితో ఆ రాళ్ళు ఇసురుతారో, ఎంత వేదన అనుభవించి ఎప్పటికీ చనిపోవాలో ఒకసారి ఆలోచించండి మీరు. ఆ రాళ్ళు విసురుతున్నారు, రుబ్బుతున్నారు ఆయన మీద. అప్పుడు ఆయన తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని ప్రభువులాగే ఒక ప్రార్థన ఆయన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడిందంటండి. ఈ శ్రమ జరుగుతున్నప్పుడు ఆకాశము తెరవబడి తండ్రి మహిమ సింహాసనం కనబడుతుందంట. సింహాసనం అంతా మహిమతో కనబడుతుందంట. సింహాసనం ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేఘం దగ్గరకు వచ్చి 2 చేతులు ఇలా పెట్టి వెల్కమ్ చెప్పడానికి నిలవబడ్డారంట. చూసారా మీరు అక్కడ? ఆయన వెల్కమ్ చెప్పడానికి ప్రభువు నిలవబడ్డారు. సింహాసనం మీద తండ్రిని చూడలేనంత వెలుగుతో సింహాసనం కనబడుతుంది. ఇప్పుడు ఇది ఓర్చుకుని వీళ్ళని క్షమించడానికి, అక్కడికి వెళ్ళడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు స్టెఫను లోపల ఉన్నాడు. హల్లెలూయా. మొత్తం పిక్చర్ అంతా కనబడుతుంది అక్కడ మీకు. శ్రమ అంతటి సొగసును తీసుకొస్తుంది మనకి. తండ్రి మనతో ఉండేటువంటి భాగ్యం కలుగుతుంది మనకి. శ్రమలు మీకు మేలు అని చెప్పాడు దేవుడు. ఈరోజు శ్రమల్లో వెళుతున్నవాడు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, తిరగబడిపోతున్నారు దేవుడి మీద. తప్పిదాలు ఇంకా తప్పిదం పైన తప్పిదం చేసేస్తున్నారు, తన్నేస్తున్నారు దేవుని గుండెల మీద. అసలు నువ్వు లేవు పో అంటున్నారు దేవుణ్ణి. నేను ప్రార్థనే చేయను అవతలకు పో అంటున్నారు వాళ్ళు, శ్రమ కలిగిందని. ఇప్పుడు మనకి ఇక్కడ అంత హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ అది జరుగుతూ ఉంది. ఆయన 24 సంవత్సరాల అధ్యయనం, 24 సంవత్సరాల పుస్తకాల అధ్యయనం, అది అన్ని మత గ్రంథాల అధ్యయనం, 24 ఇయర్స్ కూర్చొని ఆయన అధ్యయనం చేశాడు. ఆయన 25 ఇయర్స్ నుంచి ఆయనకి ఇప్పుడు 45ఏనంట. ఆ ఏజ్ వచ్చే వరకు ఆయన అధ్యయనం చేస్తే తలంతా పండిపోయిందంట. ఆయనకి అధ్యయనంలో పండిపోయిందంట. ఆయన బాగుంది అంటే రంగు వేసుకున్నానని చెప్పాడు ఆయన తర్వాత. అవును, మరి 40 ఏళ్లకే పండిపోతే రంగు వేసుకోకపోతే. కాబట్టి అంతటి అధ్యయనం ఆయన చేసిన తర్వాత సంపాదించిన జ్ఞానంతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన.
మతాలకు అతీతంగానే మాట్లాడాలనుకున్నాడు ఆయన. అతీతంగానే మాట్లాడుతున్నాడు. కానీ ఏమేమి ఉన్నాయో గ్రంథాలలో వెలుపలికి తీసుకొచ్చేసరికి అందరికీ చాలా కోపము, ఆయన మీద కక్ష, ఈర్ష్య వచ్చి ఎన్నోసార్లు నిన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తూ ఉంటే, అమెరికాలో ఇల్లు అమ్ముకొని వచ్చినప్పుడు అందరూ అడిగారంట, అక్కడ నీకు చాలా థ్రెట్ ఉంది కాబట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వంటే, నా దేశం అంటే నాకు ఇష్టం, అక్కడ నా పని ఉంది, ఎంతవరకు దేవుడు నన్ను కొనసాగిస్తాడో అంతవరకు నేను కొనసాగుతానని ఆయన వచ్చేసాడు. చాలా సెమినార్లు చేశారు, చాలా డిబేట్స్ చేశారు, ఆయన చాలా డిబేట్లు చేశారు, చాలా జ్ఞానం ఇచ్చేటువంటి బోధలు చేశారు. అన్ని గ్రంథాలకి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంచి వక్త ఆయన. ప్రవక్త కాదు, వక్త అంటారు దాన్ని. అలా మనకు తెలుసా ఆయన? నిజం చెప్పండి, నాకైతే తెలియదు ఆయన ఎవరో, ఎవ్వరికీ తెలియదు. క్రైస్తవ వరల్డ్లో ఆయన ఏ ఊర్లకి వెళ్ళారో వాళ్ళకే తెలుసు. రక్షణ ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి తెలుసంట, ఎవరికి తెలియదు. నాకు రీసెంట్గా ఒక 2 నెలల క్రితం స్త్రీలను పరిచర్య తప్పు కాదు, ఇది రైటే, స్త్రీలు చెయ్యొచ్చు అనేటువంటి ఒక డిబేట్లో ఆయన మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా అని అప్పుడు చూశాను నేను. ఎవరైనా ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత టాలెంటెడ్గా మాట్లాడుతున్నారు, ఇంత రాయల్గా ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, క్రైస్తవ్యంలో ఈయన ఎవరు నేను ఎప్పుడు చూడలేదే అని ఆ రోజే 2-3 ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన పేరు తడుముకొని చూశాను 2 నెలల క్రితం. చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. కానీ నాకు చూసే అంత తీరిక నాకు ఉండదు కదా, నాకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి నేను చూడలేదు. ఇంకా ఆయన ఎవరు అనేది చూశాను, ఆగిపోయాను. ఆయన ఎవరో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మహా గొప్ప శ్రమ ద్వారా ఆయన మరణించాడు. చాలా శ్రమ కలిగి ఉంటుంది ఆయన మరణించినప్పుడు. ఎంత హింసించారో మనకు తెలియదు, ఎలా చనిపోయారో మనకు తెలియదు, ఎలా కొట్టారో మనకు తెలియదు, ఎలా యాక్సిడెంట్ అని అంటున్నారు. కానీ క్రైస్తవులు ఎవరు యాక్సిడెంట్ అని ఒప్పుకోవట్లేదు, వాళ్ళలో మనం కూడా ఉన్నాం. కాబట్టి అదంతా ఎలా జరిగిందో, ఎంత శ్రమ ఈరోజు ఆయన మీదకి వచ్చిందో తెలియదు. కానీ ఆ శ్రమ ఆయనకి తీసుకొచ్చిన ఘనత తెలుసా మీకు? ఈరోజు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు 11వ రోజో 12వ రోజో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ఛానల్స్లోనే ఆయనే. ఇది వరకు ఆయన రక్షణ ఛానల్కే తెలుసు, ఇది వరకు ఆయన యూట్యూబ్లో కొంతమందికే తెలుసు. ఈరోజు అసలు ప్రవీణ్ పగడాల అని మన నోట్లో నుంచి వస్తే మన దేశమే కాదు, ఇతర దేశాలే కాదు, ఇతర రాష్ట్రాలే కాదు, ఆయన ఎవరు అనేటువంటి సర్చింగ్ అంట గూగుల్ తట్టుకోలేకపోతుందంట. ఆయన అందరు గూగుల్ని అడుగుతున్నారు, ఆయన ఎవరు అని అడుగుతుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్లు పక్కన పెట్టేసి అసలు ఆయన ఏమేమి మాట్లాడారో ఆ వాక్యాలు ఇంకొక న్యూస్లో ఎందుకు వేస్తారు, ఇంకొక ఛానల్స్లో ఎందుకు వేస్తారు, హిందూ ఛానల్స్లో ఎందుకు వేస్తారు, అవన్నిటిల్లోనూ ఆయన యొక్క వర్తమానాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ ఆయన ఎవరో తెలిసిపోయింది. ఆయన ఏం చెప్పాడు, గ్రంథాలలో ఏముందో చెప్పాడు, ఆయన ఏ లేఖనాలను పరిశీలించాడు, ఆయన ఎంతటి ఘనుడు, ఆయన ఎంతటి ధనవంతుడు, ఆయన ఎంతటి పేదలను ఆదరించేవాడు, ఆయన ఎంతటి విద్యావంతుడు, ఆయన ఎన్ని పుస్తకాలను చదివాడు, ఆయన ఎంతటి గొప్పవాడు, ఎంతమంది పేదలను ఆదరిస్తున్నాడు. ఇది వచ్చి ఎవరైనా బోరపెట్టి అరిచినా ఎవరో వినరు. ఆయన జీవితకాలం అంతా బ్రతికినా కూడా ఆయన సగం మందికే తెలుస్తారు. ఆయన చనిపోయిన తరువాత ఆయన రక్తము మాట్లాడుతూ ఉంది. ఇది శ్రమలో ఉన్నటువంటి బ్యూటీ. క్రైస్తవులు బ్రతుకుట క్రీస్తే చావైతే హల్లెలూయా అంతే తప్ప ఆయన ఎందుకు చనిపోయాడు, మన దేవుడు కాపాడుకోలేకపోయాడా, ఆయన వెళ్ళి అక్కడ చేపట్టి లాక్కు రాలేదా, అక్కడున్న రౌడీని తనలేదా యేసయ్య, ఇది కాదండి. క్రైస్తవ్యం టోటల్గా డిఫరెంట్. అలాగని చూస్తూ ఊరుకునేవాడు మన దేవుడైతే కానే కాదు. దీనిలో ఎంతో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఆయన చేసిన పనికి ఫలితంగా దేవుడిచ్చిన అవార్డు ఏంటంటే, అస్సలు సైంటిస్టులు మాట్లాడుతున్నారు, అసలు ఇంజనీర్లు మాట్లాడుతున్నారు, ఈరోజు డాక్టర్లు మాట్లాడుతున్నారు, ఏమంటారు దేశ నాయకులు మాట్లాడుతున్నారు, దేశంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి, పోలీసు వ్యవస్థ అంతా ఒకసారి ఇలా ఊగుతుంది, ఇంటర్నేషనల్ సమస్య అయిపోయింది. ఆ దేశం నుంచి లాయర్లు వస్తున్నారు ఇప్పుడు మన దేశానికి, అక్కడ ఈ యొక్క ఏమంటారు కేసుని అక్కడ ఫైల్ చేశారు, అక్కడ నుంచి అడ్వకేట్లు దిగి వస్తున్నారు. ఏం చెప్పాలి ఇంకా? ఒక మనిషికి ఇంతకంటే ఘనత ఎప్పుడైనా వస్తుందా? అందరము చనిపోవలసిందే. మనం అడ్వర్టైజ్ అవ్వడం కోసం యూట్యూబ్లో ఎన్నో డోంట్ మిస్ ఈ ప్రోగ్రామ్ తప్పకుండా చూడండి అని పెడతారు. ఎందుకని? వాళ్ళు అక్కడ ఘనపరచబడాలి, ఆ ప్రోగ్రాం చూసి అమ్మో ఎవరో ఈయన అని తెలుసుకోవాలి అని. అసలు అదేమీ అక్కర్లేదు. ఆయన శ్రమ ఆయనకి ఘనతని తీసుకొచ్చింది. హల్లెలూయా.
కాబట్టి అంటే ఇది అంటే చచ్చిపోతే మనకు మంచి పేరు వస్తుందా అంటే, భక్తిహీనుల చావు ఎవరో చూడరు, నీతి మంతుల మరణము దేవుని దృష్టికి హల్లెలూయా ఘనమైనది. నీతి మంతుల మరణం ప్రతిరోజు కూడా ఒక ఏమంటారు, ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూసినట్లు, క్రికెట్ మ్యాచ్ చూసినట్లు ఈ ఫుటేజ్ ఏంటి, ఈ ఫుటేజ్ ఏంటి, ఎంతవరకు వచ్చాడు ఆయన రోడ్డు మీద, ఆ బార్ షాప్కి వెళ్ళింది ఆయనేనా, ఈ షాపులో ఉన్నది ఆయనేనా అంటే ఇంకోసారి ఇంకొక ఛానల్ చెప్తుంది ఆయన కాదు, ఆయన డూపు, ఆయన బండి కాదు, ఆయన బండిదే, ఆయన ఏంటి ఇంకా రోజున ఈవెన్ మన ప్రధానమంత్రి చనిపోయినా సరే 2 రోజులే చెప్తారు ఛానల్స్లో. 2 రోజులు, రాష్ట్రపతి చనిపోయినా సరే 3 రోజులే సంతాప దినాలు, మీకు తెలుసా, 3 రోజులే. కానీ ఒక దైవజనుడు దేవుని కొరకు హతసాక్షి అయిపోతే 4 రోజులైనా సరే అదే టాపిక్. హల్లెలూయా. అన్ని ఛానల్స్లో అదే టాపిక్. అది దేవుని బిడ్డలకున్న ఆధిక్యత. మనము గొప్ప చేసుకోవాల్సిన అవసరత అయితే లేనే లేదు. నీవు ఇప్పుడు మనకి ఒకవేళ సంఘానికి హింస కలిగితే కలగవచ్చు, క్రైస్తవుల మీదకి ఉపద్రవాలు వస్తే రావచ్చు, కానీ ఆ శ్రమ మనకి మేలే. ఆ శ్రమ క్రైస్తవ్యాన్ని పరిమళింపజేస్తుంది. ఎవ్వరు కూడా ఆపజాలరు, గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులుతాయి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఈ శ్రమ అనేటువంటి వర్తమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి శ్రమల యందు మీరు అతిశయించండి అని చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఎవరైతే మీరు శ్రమలలో వెళుతున్నారో అమ్మోయ్ బాబోయ్ అని ఏడవకుండా తట్టుకునే శక్తిని ఆయన ఇస్తాడంట, వాటిలోనే తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడంట. కాబట్టి అటువంటి గొప్ప దేవుని వైపు ఒకసారి మనం అందరం కన్నులెత్తి చూద్దాం. ఆత్మశక్తితో కార్యాలు జరిగించినందుకు వందనాలు, ఆత్మ జ్ఞానముతో నాయన కార్యాలు జరిగించినందుకు వందనాలు, నీ కృప ద్వారా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు, నీ కృపగల హస్తాన్ని మా పైన చాపినందుకు వందనాలు. శ్రమల ద్వారా మేలు, శ్రమల ద్వారా విధేయత, శ్రమల ద్వారా నాయన నా తండ్రి తగ్గింపు, శ్రమల ద్వారా సౌందర్యము, శ్రమల ద్వారా హెచ్చింపు నాయన మీరు ఇస్తారని ఈరోజు మేము తెలుసుకున్నాం, అతిశయిస్తున్నాం ప్రభువా. అలాగని ఎప్పుడు మమ్మల్ని ఈ శ్రమలలోనే ఉంచవు, కానీ నమ్మకముగా ఉన్న వారికి దీవెనలు మెండుగా కలుగునగాక. ఈ శ్రమ కాలంలో మేము నమ్మకముగా ఉండుట మాకు నేర్పించండి తండ్రి. రేపటి దినాన మమ్మల్ని హెచ్చింపజేసేవాడవు, మమ్మల్ని విస్తరింపచేసేవాడవు, మమ్మల్ని ఆశీర్వదించేవాడవు, మమ్మల్ని దీవించేవాడవు. దేవా మా దేవుడు సజీవుడు, మా దేవుడు మృత్యుంజయుడు, మా దేవుడు సత్యవంతుడు, మా దేవుడు మా సహాయము. కాబట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. శ్రమల గుండా వెళుతున్న ప్రతి బిడ్డను ఆదరించమని, ఓదార్చమని, వారు దేని ద్వారా ఊబిలో పడి ఉన్నారో తెలుసుకొని బయటికి లేవనెత్తబడుట కొరకైన సహాయము నీ నుంచి పొందుకోవడానికి సహాయం చేయమని, ధైర్యాన్ని అనుగ్రహించమని, ఆత్మశక్తితో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ యొక్క వర్తమానము అయా మీ సన్నిధానానికి మీరు చేర్చుకొని ఒప్పుకోలు ఆత్మను ప్రతి వారిలో పెట్టి నడిపించి మహిమ పొందుకున్నారని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.